నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడొస్తుందా అని చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని చాలా చాలా ప్రేమతో కొలుస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలంకరణ విషయంలోనే అది అర్థమవుతుంది. అంటే అమ్మవారు చాలా అందంగా ఉండాలి, ఈ చీర కట్టాలి, ఇలా చూడాలి, ఇలా కట్టుకోవాలి అని మా ఆడవాళ్ళందరూ కూడా యూట్యూబ్లో కూడా ఎక్కడెక్కడ ఏ వీడియోస్ వస్తాయి, ఎలా కట్టాలి అని చూస్తూ ఉంటారు. అంత ప్రేమే, అందులో ఉన్నదంతా ప్రేమే కదా. అయితే ఈసారి వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం మరింత శోభాయమానంగా ఖచ్చితంగా వస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకాదశితో కూడినటువంటి వరలక్ష్మి వ్రతం ఈసారి పుత్రద ఏకాదశిగా వస్తున్నటువంటి ఈ ఏకాదశిని, అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవచ్చు అంటారు ఒకసారి మీ ద్వారా? చాలా సంతోషం అమ్మా. మా ఆడపడుచులందరికీ చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఇది. చాలా. ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేదంటే రెండో శుక్రవారం ఈ వ్రతం అనేది అందరూ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ కొబ్బరికాయకి ఈ పసుపుతో చక్క ముఖం అంతా డిజైన్ చేస్తారు. చేసి ముక్కు, చెవులు, కళ్ళు, నోరు అన్నీ సెట్ చేసేసేసి చక్కగా పెట్టి, మళ్ళీ కింద ఒక పానకం బిందె, దాని మీద ఒక కలశం, దాని మీద ఏంటంటే మామూలుగా కొబ్బరికాయ రేవి కూడా పెట్టేసేసి దీనికి కొబ్బరికాయకి డెకరేషన్ చీర కట్టి చక్కగా 2 చేతులు పెట్టి 2 కాళ్ళు పెట్టేసి బాసు పెట్టేసి కూర్చున్నట్టుగా అలా అలంకారం చేసి పెడతారు చక్కగా. అది చేయగలిగిన వాళ్ళు, ఆనవాయితీ ఉన్న వాళ్ళకి అది ప్రశస్తం. లేని వాళ్ళకి ఏంటంటే అది ఎందుకంటే దాంట్లో మనం ఏదైనా ఒక మూర్తిని ఆవాహన చేసేటప్పుడు ఈ ఐబాల్స్ అనేవి ఏంటంటే మనం ఒక్కోసారి ఒక యాంగిల్లో పెట్టినప్పుడు ఏంటంటే ఆ నల్లగుడ్డ ఉంటుంది కదా, అది అతీక్షణంగా చూస్తుంది అనుకోండి రౌద్రం వస్తుంది. అర్ధనిమీలితంగా అంటే ఈ రౌండ్ పైన లైట్గా కట్ చేసేస్తే అర్ధనిమీలిత నేత్రాలుగా వస్తుంది, క్లోజ్ అయినట్టుగా రావాలి. తప్పితే అది తెలియకుండా అంటే కింద కట్ చేసి పైన రౌండ్ ఉంది అనుకోండి, చాలా ఉగ్రం, అంత కాళిక అమ్మవారు వస్తుంది సరే ఆ టైప్లో. అందుకంటే అది అలవాటు ఉన్న వాళ్ళకి, అంటే కరెక్ట్గా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా తీసుకురాగలిగిన వాళ్ళకి అది ప్రశస్తం. లేని వాళ్ళు చక్కగా మనకి వెండి రూపులు దొరుకుతున్నాయి, రాగి రూపులు దొరుకుతున్నాయి, చెక్కతో ఉన్న రూపులు కూడా దొరుకుతున్నాయి, చక్కగా పసుపు వర్ణంలో పెయింట్ చక్కగా ఉంటున్నాయి. కాబట్టి మనకి ఆ లోపం ఏమీ లేకుండా ఉండాలంటే చక్కగా ఈ రూపు తీసుకొచ్చేసి కొబ్బరికాయకి తగిలిచ్చేసేసి కింద చేసేసుకుంటే ఏంటంటే మనకి చాలా ప్రశస్తంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఈసారి లెక్క ఏంటంటే మనకి పుష్య శుక్ల ఏకాదశి ఒకటిను, శ్రావణ శుక్ల ఏకాదశి, పుత్రద ఏకాదశి అంటారు. మనం అది విడిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఆ రోజంతా ఉపవాసం ఉంటాము. తర్వాత ఏంటంటే చక్కగా నారాయణ అష్టాక్షరి కానీ, తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ చేయటం కానీ, మనం ఏకాదశి వ్రతం చేస్తూ మర్నాడు పారాయణ చేయటం 8-5 దాకా ఏమన్నట్టుంది పారాయణది, అది చేసుకోవడం చేస్తాం. ఈసారి ఏమైందంటే అదృష్టం కలిసి వచ్చే మహిళామణులకి మనకి వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందో, వరలక్ష్మి వ్రతం వచ్చిన రోజు శుక్రవారం చూస్తాం పౌర్ణమి ముందు, ఇది ఏకాదశి తిథికి సంబంధించింది, ఇది వారానికి సంబంధించింది. ఈ 2 కూడా మిక్స్ అయిపోయి కరెక్ట్గా మన కృష్ణాష్టమిను ఆ రోజు రోహిణి నక్షత్రం వస్తే ఎంత ప్రశస్తంగా ఎలా చెప్పుకుంటామో అలా 2 పర్వదినాలు కలిసి వచ్చినాయి. అందుకని భగవత్ సంకల్పంగా నాకు ఒక చిన్న థాట్ ఏంటంటే, మనకి పుత్రద ఏకాదశి ఏంటంటే పుత్ర సంతానం కోసము చేస్తారు, ధార్మికంగానేమో యోగకారకంగా చేస్తారు, రెండోది అంటే పుత్ర సంతానం కోసం కూడా చేస్తారు. ఇది చాలా మందికి ఏంటంటే ఇవి సంతానం లేకపోవటం కానీ, లేకపోతే ఏమన్నా మధ్యలో అంటే మనకి 3 నెలలు 4 నెలలు విడిపోతుంటాయి కొంతమంది, అలా ఉన్నవి కానీ, లేకపోతే పుత్రులు బాగా ఎదగట్లేదు, మనకి వీళ్ళు డెవలప్ వంశాభివృద్ధి కలగట్లేదు, వీళ్ళు ఏదో ఇదిగా ఉందనుకున్న వాళ్ళకి ఏంటంటే చక్కగా మీకు వివాహంలో మీరు బ్రాహ్మణ వివాహాలు చేస్తే కనుక మనకి
తెల్లని గుడ్డ పట్టి ఆడపడుచులు ఏం చేస్తారంటే ఈ బొమ్మను అప్పగించడం చేస్తారు. చెక్క బొమ్మ కదండి, చెక్క బొమ్మ, గంధం చెక్క లాగా ఉంటుంది బొమ్మను వధూవరుల పైన వాళ్ళ నెత్తి మీద వీళ్ళకి వసంతం అనేట్టుగా చేసి ఆ అమ్మ బొమ్మను అప్పగించవే, పడ్డనిస్తావా, పాడియావనిస్తావా అని పాడతారు కదా. చక్కగా ఈ అమ్మవారు కూడా ఏదో అంటారు అంటే ఎలుగెత్తి పిలిస్తే భగవంతుడు పరిగెత్తుకొస్తారట. అలాగే వరలక్ష్మి మీద ఉన్నటువంటి ప్రధానం ఏంటంటే ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, అంత చక్కగా రావయ్యా బిడ్డ అని పిలిచి కోట్ల ధనం ఇస్తుందిట. అటువంటిది అమ్మవారు అనమాట. దాంతో పాటు ఈ అమ్మవారి తత్వంలో, లక్ష్మీ తత్వంలో అష్టలక్ష్ములు ఉన్నాయి. అందులో ధైర్యలక్ష్మి, తర్వాత ఏంటంటే మన అన్ని రకాలు ఏంటంటే వస్తాయన్నమాట. దాంతో వచ్చేది మన సంతాన లక్ష్మి అని ఒకటి ఉంది. ఇక్కడ ఈ రెండు పుత్రద ఏకాదశి దీనికి సింకర్నైజ్ అవ్వటం వల్ల ఏంటంటే మీకు ఒక అదృష్టమైనటువంటి టైం ఎలా ఉంటుందంటే చక్కగా ఈ బొమ్మను అప్పగించేటువంటి ఏదైతే ఉందో అలాగే మీరు ఒక చెక్క బొమ్మను తీసుకొచ్చి, లేకపోతే మీ పెళ్ళప్పుడు మీకు చక్కగా మీ ఆడపడుచులు ఎన్నదే కనుక ఇంట్లో ఇంకా అట్టి పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా దానికి చక్కగా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి దానికి ఏదైనా మనకి తలపా చుట్టడం కానీ మీరు చాలా దానికి అలంకారం ఏం చేసుకుంటే అది చక్కగా చేసుకుని ఏంటంటే చక్కగా ఒక పసుపు పచ్చని గుడ్డలో తమలపాకు వేసి వటపత్ర సాయిలాగా, వటపత్ర అంటే రావి ఆకు, మామూలుగా వటపత్ర సాయి ఉండేది, రావి ఆకు కానీ తమలపాకు కానీ వేసి చక్కగా అమ్మవారి ఒడిలో పెట్టి అమ్మవారికి వసంతం పోయండి. అమ్మవారికి మనం పసుపు నీళ్ళతో కలిపినట్టు గంధము సుగంధ ద్రవ్యాలతో ఉన్నట్టు వసంతం అమ్మవారి ఒడిలో పోస్తే ఏంటంటే అమ్మ నాకు బిడ్డలు లేరు, నీకు నీ ఒళ్ళో నేను బిడ్డని పెడుతున్నాను, నా ఒళ్ళో నువ్వు బిడ్డని తల్లి అని ఆర్తిగా కనుక అమ్మవారికి ఆశ్రయించి అమ్మ నాకు ఇదొక్క కోరిక, నా వంశాన్ని నిలబెట్టు, నాకు బిడ్డనయ్యి అని చెప్పి అమ్మవారికి మనం ఒళ్ళో పెట్టి మనం వసంతం పోసి మన బిడ్డను పెడితే ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆవిడ అవిరళంగా మంచి సంతానాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆవిడే సంతాన లక్ష్మి కాబట్టి మనకి సంతానం ఇస్తుంది. ఏంటంటే ఈ రెండు కలిసి రావడం ఏంటంటే రేర్ గా వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా ఈ చిన్న రెమెడీ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తిథిగా చెప్తాను. అటు వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి అంటే ఇద్దరికి కలిపి చేసుకునేటటువంటి రోజుగా కదా. ఆయన్ని పూజిస్తేనే ఆవిడ చాలా చాలా సంతోషిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి, ఆయన హృదయంలో పెట్టుకున్నాడు, పక్కన కూడా పెట్టలా, అదే నరసింహలాగా హృదయంలో పెట్టుకున్నాడు అనమాట. ఆయన హృదయంలోంచి వస్తుంది అనమాట అనుగ్రహం. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న ఒక సూచన మాత్రం చెప్పాల్సిందమ్మా. ఏకాదశి రోజు వ్రతం చేసేవాళ్ళు ఏంటంటే మనకి చాతుర్మాస వ్రతం దీక్ష చేసుకునే వాళ్ళు ఏంటంటే మర్నాడు పెరుగు వేసుకోకూడదు పారంలో, దధి వర్జ్యం అనగా ఉన్నారు కాబట్టి దధి వేసుకోరాదు అని అంటే వర్జించండి అని చెప్పారనమాట. అదొకటి. రెండోది ఏంటంటే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు. 24 ఏకాదశులకి ఉండేవాళ్ళు ఈరోజు ఏకాదశి ఉపవాసం కదా అని ఇంటికి పిలిచి అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నారు, మహానివేదన పెట్టకుండా ఉండకూడదు. అమ్మవారికి మహానివేదన పెట్టాలి. ఈ ఉపవాసం పాటించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు తినకుండా మిగతా వాళ్ళ ప్రసాదం తీసుకోవచ్చు. బట్ ఆ ప్రసాదం కొద్దిగా తీసి పక్కన పెట్టుకుని మనం మర్నాడు అది అంటే ప్రసాద దుర్వినియోగం మళ్ళీ మనకి దీంట్లో వస్తుంది. సత్యనారాయణ వ్రతంలో, ఏకాదశి వ్రతంలో కూడా చాలా సత్యనారాయణ వ్రతం ఒకటి, విశ్వాసన ఒకటి, ఇవి పక్కాగా చేస్తుంటారు. అలా ఏంటంటే ప్రసాదాన్ని ఆ రోజు స్వీకరించకూడదు. అంటే నీ ఉపవాసం దీక్షలో ఉన్నవాడు అంటే ప్రసాదాన్ని ఒక ఆకులో పెట్టుకుని పక్కన అట్ట పెట్టుకుని ఏంటంటే మనకి ఇది మర్నాడు ద్వాదశి తిథిలో వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రసాదాన్ని ముందు స్వీకరించి తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. అంతేగాని మహానివేదన పెట్టాల్సిందే, అమ్మకి నివేదన చేయాల్సిందే. అన్ని మనకి షడ్షోపేతంగా భోజనం పెట్టి మహానివేదన చేయాలి. ఉపవాస దీక్ష వాళ్ళు మాత్రం ఆ ఒక్కళ్ళు ప్రసాదం విడిగా గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకుని అది స్వీకరించాలమ్మా. అద్భుతం అండి, చాలా అద్భుతం. సో అటు పుత్రద ఏకాదశిని చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతంలో చేసుకుంటూ కూడా పుత్ర సంతానం, అసలు సంతానం కలగటం కోసం, మరీ ప్రత్యేకంగా పుత్ర సంతానం కలగటం కోసం ఈ బొమ్మని, చెక్క బొమ్మని ఏదైతే ఉందో అది కూడా చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి దీనికి ఆనవాయితీలతో అట్లా ఏం సంబంధం లేదు, చేసుకోవచ్చు కదా. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. ముందే తీసుకోవచ్చు, ప్రసాదం మాత్రం ఏమన్నా ఘనపదార్థం అనుకున్నా కూడా తీసుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే.